హాయ్ అందరికీ. మనం ఇప్పుడు డేటా సైన్స్ ప్రపంచంలోకి అడుగు పెట్టబోతున్నాం. ఒక్కోసారి మన దగ్గర సరిపడా డేటా ఉండదు గదా. అయినా సరే ఖచ్చితమైన అంచనాలు ఎలా వెయ్యాలి? ఈ ప్రశ్నకు సమాధానం ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్స్లో దాగుంది. ఈరోజు మనం వాటి గురించే పూర్తిగా తెలుసుకోబోతున్నాం. డేటా సైన్స్లో ఇది చాలా కామన్ ప్రాబ్లం. మన చేతిలో కొంచెమే డేటా ఉన్నప్పుడు ఒక నమ్మదగిన మోడల్ని ఎలా క్రియేట్ చేయాలి? ఇక్కడే మనకు ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్స్ ఒక పవర్ఫుల్ టూల్ లాగా హెల్ప్ చేస్తాయి. తెలియని విషయాల్ని కూడా అంచనా వేయడానికి ఇవి ఒక ఫ్రేమ్వర్క్నిస్తాయన్నమాట. సరే, మరి అసలు విషయానికొద్దాం. ఇంతకీ ఈ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే అనిశ్చితిని అంటే అన్సర్టనిటీని అర్థం చేసుకోవడానికి, దాన్ని ఒక మ్యాథమెటికల్ మోడల్గా మార్చడానికి ఉపయోగించే ఒక బేసిక్ టూల్ ఇది. ఇంక సింపుల్గా చెప్పనా, ఒక ఈవెంట్లో ఏ రిజల్ట్స్ రావచ్చు, ఒక్కో రిజల్ట్కి ఎంత ఛాన్స్ ఉంది అని చెప్పేదే ఈ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్. ఇది మన డేటాను అనలైజ్ చేసి ఫ్యూచర్ని ప్రెడిక్ట్ చేయడంలో మనకు ఒక దారి చూపిస్తుంది. రైట్. ఇప్పుడు ప్రతి డేటా సైంటిస్ట్ దగ్గర ఉండాల్సిన కొన్ని ఇంపార్టెంట్ డిస్ట్రిబ్యూషన్స్ని చూద్దాం. వీటిని ఒక టూల్ కిట్లా ఊహించుకోండి. ఎలాగైతే ఒక మెకానిక్ దగ్గర రకరకాల పనులకు రకరకాల టూల్స్ ఉంటాయో, అలాగే ఇక్కడ కూడా ప్రతి డిస్ట్రిబ్యూషన్కి ఒక స్పెసిఫిక్ యూజ్, ఒక స్పెషల్ పవర్ ఉంటుంది. అయితే ఈ డిస్ట్రిబ్యూషన్స్ని అర్థం చేసుకునే ముందు మనం ఏ టైప్ డేటాతో పనిచేస్తున్నామో తెలుసుకోవాలి. ఒకటి డిస్క్రీట్ డేటా, అంటే మనం లెక్క పెట్టగలిగేవి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, పాచిక వేస్తే వచ్చే నంబర్స్. రెండోది కంటిన్యూస్ డేటా. ఇది ఒక రేంజ్లో ఏ వాల్యూ అయినా తీసుకోవచ్చు. ఉదాహరణకు, ఒకరి హైట్ 5.5 ఫీట్ ఉండొచ్చు, 5.51 ఫీట్ కూడా ఉండొచ్చు. ఆ మధ్యలో ఏదైనా సరే. ఈ డిస్ట్రిబ్యూషన్స్కి రకరకాల షేప్స్ ఉంటాయి. ఆ షేప్ని బట్టే డేటా నేచర్ ఏంటో మనకు తెలిసిపోతుంది. ఇప్పుడు చూడండి, యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్లో ప్రతి రిజల్ట్కి ఈక్వల్ ఛాన్స్ ఉంటుంది. అందుకే దాని గ్రాఫ్ ఫ్లాట్గా ఒక రెక్టాంగిల్లా ఉంటుంది. కానీ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అలా కాదు. ఇక్కడ చాలా వాల్యూస్ యావరేజ్ దగ్గరే ఉంటాయి. అందుకే దీనికి ఆ ఫేమస్ బెల్ కర్వ్ షేప్ వస్తుంది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ప్రతి డిస్ట్రిబ్యూషన్ ఒక పర్టిక్యులర్ ప్రాబ్లంను సాల్వ్ చేయడానికే డిజైన్ చేయబడింది. జస్ట్ అవును కాదు అనే ఒకే ట్రయల్ ఉంటే బెర్నౌలీ. అదే పనిని చాలాసార్లు రిపీట్ చేస్తే బైనామియల్. ఒక గంటలో ఎన్ని కాల్స్ వస్తాయని తెలుసుకోవాలంటే పాయిజన్. మరి ఆ కాల్స్ మధ్య టైం గ్యాప్ ఎంత? దానికి ఎక్స్పోనెన్షియల్. చూశారా ఎంత క్లియర్గా ఉందో? ఓకే, ఇప్పటిదాకా థియరీ చూసాం కదా. ఇప్పుడు ప్రాక్టికల్గా దీన్ని ఎలా వాడతారో చూద్దాం. డేటా సైన్స్లో చాలా పాపులర్ అయిన ఒక రియల్ వరల్డ్ అప్లికేషన్ A/B టెస్టింగ్. సరే, ఇక్కడ ఛాలెంజ్ ఏంటంటే, మన దగ్గర ఒక వెబ్ పేజ్లో 2 బటన్ డిజైన్స్ ఉన్నాయి. వెర్షన్ A ఒకటి, వెర్షన్ B ఇంకోటి. ఇప్పుడు ఈ రెండింట్లో ఏది ఎక్కువ క్లిక్స్ తెస్తుందో మనం ఎలా తేలుస్తాం? ఈ ప్రాబ్లంకి బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ పర్ఫెక్ట్ సొల్యూషన్. ఎందుకంటే ఇక్కడ వెబ్సైట్కి వచ్చే ప్రతి యూజర్ ఒక ట్రయల్. వాళ్ళు బటన్ని క్లిక్ చేస్తే అది సక్సెస్. సో బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ని వాడి మనం 2 వెర్షన్స్ పర్ఫార్మెన్స్ని కంపేర్ చేసి స్టాటిస్టికల్గా ఏ బటన్ బెటర్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఈ కొటేషన్ ఈ టూల్ యొక్క ఇంపార్టెన్స్ని చాలా క్లియర్గా చెప్తోంది. చూడండి, ఇది జస్ట్ ఒక గెస్ కాదు, ఇది డేటాబేస్డ్, ఖచ్చితమైన, నమ్మదగిన డెసిషన్ మేకింగ్ అన్నమాట. థియరీ చూసాం, ప్రాక్టికల్ అప్లికేషన్ చూసాం, బావుంది. కానీ మనం మోడల్స్ని టెస్ట్ చేయడానికి డేటా కావాలి కదా. ఆ డేటానే మనమే ఎలా జనరేట్ చేసుకోవాలి? అప్పుడే మనకు పైథాన్ సిమ్యులేషన్స్ చాలా హెల్ప్ చేస్తాయి. కంప్యూటర్ సిమ్యులేషన్స్ ప్రాబబిలిటీ ప్రిన్సిపల్స్ని మన కళ్ల ముందే చూపిస్తాయి. ఈ గ్రాఫ్ చూడండి, ఒక 1000 సార్లు కాయిన్ టాస్ చేస్తే హెడ్స్ వచ్చే పర్సెంటేజ్ మెల్లమెల్లగా 50% ఎలా దగ్గరవుతుందో ఇది ఎంత అద్భుతంగా చూపిస్తుందో. దీన్నే మనం లా ఆఫ్ లార్జ్ నంబర్స్ అని పిలుస్తాం. డేటా సిమ్యులేషన్లో ఇది ఒక మ్యాజిక్ ట్రిక్ లాంటిది. మన దగ్గర యూనిఫామ్ డేటా ఉంది, కానీ మనకు నార్మల్ డేటా కావాలి. అప్పుడు ఈ బాక్స్ మ్యూల్లర్ ట్రాన్స్ఫార్మ్ అనే అల్గరిథం ఏం చేస్తుందంటే, ఆ యూనిఫామ్ డేటాని మనకు కావాల్సిన నార్మల్ డేటాగా మార్చేస్తుంది. అదిగో చూసారా, ఇదే బాక్స్ ముల్లర్ అల్గోరిథం రిజల్ట్. ఈ హిస్టోగ్రామ్స్ ఆ ఫేమస్ బెల్ కర్వ్ షేప్ని ఎంత పర్ఫెక్ట్గా చూపిస్తున్నాయో గమనించండి. అంటే మన అల్గోరిథం సూపర్బ్గా పనిచేస్తుందని అర్థం. ఓకే, ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ స్టెప్ గురించి మాట్లాడుకుందాం. మన దగ్గర రియల్ వరల్డ్ డేటా ఉంది,
అది మనం అనుకుంటున్న డిస్ట్రిబ్యూషన్కి నిజంగానే సెట్ అవుతోందా లేదా అని ఎలా చెక్ చెయ్యాలి? డేటా సైన్స్లో ఒక గోల్డెన్ రూల్ ఉంది. కంటికి కనిపించేదాన్ని వెంటనే నమ్మేయకూడదు. ఎందుకంటే కొన్నిసార్లు డేటా మనల్ని మోసం చేస్తుంది. ఒక డిస్ట్రిబ్యూషన్ చూడ్టానికి నార్మల్గా కనిపించొచ్చు, కానీ నిజానికి అది కాకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ స్లైడ్లో ఉన్న గ్రాఫ్ చూడండి. ఇది యాక్చువల్గా బీటా డిస్ట్రిబ్యూషన్ నుంచి జనరేట్ అయిన డేటా, కానీ చూడ్టానికి అచ్చం నార్మల్ డిస్ట్రిబ్యూషన్ లాగే ఉంది కదా. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఈ విజువల్ చూసిన తర్వాత ఎవరైనా ఏమనుకుంటారు? ఇది పక్కా నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అనే అనుకుంటారు. కానీ కేవలం కంటిచూపు మీద డిపెండ్ అవ్వడం ఎంత డేంజరో ఇప్పుడు చూద్దాం. కానీ స్టాటిస్టికల్ టెస్ట్ రిజల్ట్ చూస్తే షాక్ అవుతారు. పీ వాల్యూ 1.05e-170, అంటే 0 పక్కన దాదాపు 170 సున్నాలు. ఇది ఆల్మోస్ట్ 0. అంటే ఈ డేటా నార్మల్ అయ్యే ఛాన్స్ అస్సలేదని ఈ నెంబర్ మనకు చాలా స్ట్రాంగ్గా చెప్తుంది. సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన కీ లెసన్ ఏంటి? డేటా గురించి మనకున్న అజంప్షన్స్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి స్టాటిస్టికల్ టెస్ట్లు కంపల్సరీ. కేవలం గ్రాఫ్ చూసి డిసైడ్ అవ్వడం అస్సలు సరిపోదు. రైట్, మనం ఫైనల్ సెక్షన్కి వచ్చేసాం. ఇక్కడ నార్మాలిటీ గురించి చాలామందికి ఉండే ఒక చిన్న కానీ చాలా క్రిటికల్ అయిన ఒక మిస్కన్సెప్షన్ గురించి తెలుసుకుందాం. చూడండి, డేటా సైన్స్లో ఒక కామన్ మిస్కన్సెప్షన్ ఏంటంటే 2 వేరియబుల్స్ నార్మల్గా డిస్ట్రిబ్యూట్ అయ్యి వాటి మధ్య కోరిలేషన్ లేకపోతే అవి ఇండిపెండెంట్ అనుకుంటారు. కానీ అది ఎప్పుడూ నిజం కాదు. ఈ ఉదాహరణ చూడండి. ఇక్కడ XY రెండూ నార్మల్ డిస్ట్రిబ్యూషన్సే, వాటి మధ్య కోరిలేషన్ కూడా 0, అయినా అవి ఇండిపెండెంట్ కాదు. ఎందుకంటే Y వాల్యూ అనేది X వాల్యూ మీద డిపెండ్ అయ్యుంది. సింపుల్గా చెప్పాలంటే వాటి మధ్య ఒక హిడెన్ కనెక్షన్ ఉంది. సో ఈ టాపిక్ని ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం. ఆ 2 వేరియబుల్స్ నార్మల్, వాటి మధ్య కోరిలేషన్ లేదు, కానీ అవి నిజంగా ఇండిపెండెంట్ అని మనం చెప్పగలమా? ఎప్పుడు గుర్తుంచుకోండి, డేటాలో పైకి కనిపించేదానికంటే లోతుగా చాలా ఉంటుంది. కోరిలేషన్ లేకపోవడం అంటే ఇండిపెండెన్స్ అని కాదు.